గణనాథుడు. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. శివపార్వతుల కళ్యాణం అయింది. శివుడు తన యొక్క వీర్యాన్ని అగ్నిలో విడిచాడు. దాని నుంచి కుమారస్వామి ఆవిర్భవించాడు అని గతంలో మనం చెప్పుకున్నాం. అలా జరిగినందుకు పార్వతీదేవి చాలా నొచ్చుకుంది. ఆవిడ కోపించింది, చాలా బాధపడింది. అప్పుడు ఈశ్వరుడు, దేవి, నీ గర్భంలో 14 లోకాలు నిండి ఉన్నాయి. నా యొక్క వీర్యం వలన ఆ లోకాలన్నీ కూడా దహించుకుపోతాయి. అందుచేత దాన్ని అగ్నిలో వదలసి వచ్చింది. నీకు బిడ్డలు లేరు అనేటటువంటి చింత వద్దు. నువ్వు 21 మంది గణపతులకు తల్లివి అవుతావు అని చెప్పి వరం ఇచ్చాడు. ఆ వరప్రభావం చేత పార్వతీదేవి 21 మంది గణపతులకు తల్లయింది. అది ఎలా జరిగింది అంటే, సరే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గజాసుర సంహారం జరిగింది. గజాసుర సంహారం అయిపోయిన తర్వాత శంకరుడు కైలాసానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, ప్రమదగణాలు వీళ్ళందరూ కూడా కైలాసంలో కొలువు తీర్చారు. శివుడి యొక్క రాకను గురించి జయ అనేటటువంటి పరిచారిక వల్ల తెలుసుకున్నటువంటిది పార్వతీదేవి చాలా ఆనందించింది. అభ్యంగన స్నానం చేయబోతూ గణపతులను పిలిచి ఎవరినీ కూడా లోపలికి రానివ్వద్దు అని ఆజ్ఞాపించింది. కొంతసేపటికి నందీశ్వరుడు మొదలైనటువంటి వాళ్లు లోపలికి ప్రవేశించబోగా గణపతులు వాళ్ళని అడ్డగించారు. దేవీ గణాలన్నీ కూడా ఈ గణపతులకి బాసరిగా నిలిచాయి. చేసేదేం లేక ప్రమదగణాలన్నీ కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోయి జరిగినటువంటి పరాభవాన్ని గురించి ఆ పరమేశ్వరుడికి నివేదించాయి. ఈశ్వరుడు కోపంతో త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఆ మరుక్షణంలోనే 21 మంది గణపతుల యొక్క తలలు కూడా తెగి కింద పడ్డాయి. కుమారుల యొక్క మరణ వార్త విన్నటువంటిదైన ఆ పార్వతీదేవి చాలా విచారించింది. శంకరుడు బ్రహ్మాది దేవతలనందరినీ కూడా వెంటబెట్టుకుని పార్వతీ మందిరానికి వెళ్లాడు. వీళ్ల రాకను గమనించి కూడా పార్వతీదేవి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఈ రకంగా ఆవిడేమో మౌనంగా ఉండిపోయింది. ఆవిడ యొక్క సౌందర్యానికి శంకరుడు పరవశుడై ఆవిడ్ని లాలించడం మొదలుపెట్టాడు. ఆవిడ కన్ను కూడా ఎత్తి చూడలేదు, పన్ను విప్పి మాట్లాడలేదు. ఆ సమయంలో శ్రీహరి కలగజేసుకుని, సోదరి, గజాసుర సంహారం వల్ల జరిగినటువంటి ఈ యొక్క ఆనందదాయకమైనటువంటి సన్నివేశానికి నువ్వు చాలా ఆనందించాలి కదా. ఆ గజాసుర సంహారం జరిగినందుకు 14 లోకాలు కూడా నీ నాథుణ్ణి విరేనోళ్లా పొగుడుతూ ఉన్నాయి. నువ్వెట్లా విచారంగా ఉండటానికి కారణం ఏమిటి? ఇంతవరకు క్షేమంగానే నీ నాథుణ్ణి తిరిగి తెమ్మని చెప్పేసి నువ్వు కోరావు మమ్మల్ని. తీరా శంకరుడు వచ్చేసరికి మాట్లాడకుండా ఉండిపోయినావు. ఇలా ఉండటం ఏమైనా బాగున్నదా? నీ విచారానికి కారణం ఏమిటో మాకు తెలియజేయవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి, మాధవ, తల్లి మాటలను జవదాటకుండా గణపతులు ఈ 21 మంది అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు. ఈశ్వరుడేమో ఒక్క దెబ్బతో ఆ 21 మంది గణపతుల్ని చంపేశాడు. ఈ కారణం చేతనే నేను చాలా విచారంగా ఉన్నాను. నా పుత్రులందరూ కూడా మరణించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ బతికించి వాళ్ళని పునర్జీవితుల్ని చేస్తేనే నా మనసు కుదుట పడుతుంది. లేకపోతే నేను ఇలాగే ఉండవలసి వస్తుంది అన్నది. పరమేశ్వరి యొక్క కోరిక తీర్చడం కోసం పరమశివుడు తనతో పాటు తెచ్చినటువంటి
ఆ గజాసురుడి యొక్క శిరస్సుతో పాటుగా ఇంకా 20 ఏనుగల యొక్క తలలు తెప్పించి గణపతులకు వాటిని అంటించి వాళ్ళందరినీ కూడా గజముఖులుగా చేశాడు. పార్వతీదేవి గణపతులు పునర్జీవితులైనందుకు మహా ఆనందించింది. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో సభ తీర్చారు. ఆ సభకి దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష గరుడ సిద్ధ సాధ్య నాగగణాలన్నీ కూడా విచ్చేసినాయి. త్రిమూర్తులు, ఇంద్రాయ దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ కూడా వచ్చారు. ఆ సభలో విశ్వదర్శి అనేటటువంటి ఉపబ్రహ్మ లేచి, ఆది దంపతులారా, నాకు యుక్త వయస్కులైనటువంటి కుమారులు, వారితో పాటే యుక్త వయస్కులైనటువంటి 21 మంది కుమార్తెలు కూడా ఉన్నారు. మీరు గనక అనుమతించినట్లయితే నా 21 మంది కుమార్తెల్ని ఈ గణపతులకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. సరే, ఇంకా కావాల్సింది ఏముంది, అలాగేను అన్నారు ఆ దంపతులు. తథాస్తు అన్నాడు శ్రీహరి. ముహూర్తం చూశారు. బ్రహ్మ గణపతుల యొక్క కళ్యాణం అంతా కూడా నిశ్చయం చేశాడు. కైలాసాన్నంతా అలంకరించారు. అంతా కోలాహలంగా ఉంది. ఈ ప్రమథగణాలు, దేవీగణాలు అన్నీ కూడా అమితమైనటువంటి ఉత్సాహంతో ఈ పెళ్లి పనులు చేస్తూ ఉన్నారు. గణపతుల యొక్క వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, ఈ 21 మంది గణపతులు ఎవరు అనంటే, మనం ఉపాసన అంటే గణపతి ఉపాసనలో చేసేటటువంటి గణపతి మంత్రాలు ఉన్నాయి చూడండి, అవే మొత్తం 21 మంది గణపతులు. 21 గణపతి మంత్రాలు మనం చేస్తూ ఉన్నవి. ఆ 21 మంది కూడా గణపతులు. వీరి యొక్క భార్యలు ఎవరు అనే అనుమానం వస్తుంది. ఈ గణపతి మంత్రం చేసే వాళ్ళందరికీ కూడా మరి దేవతకి ఆ భార్య గనక లేకపోయినట్లయితే, అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దేవతను మాత్రమే మనం ఉపాసన చేయాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుచేత గణపతిని ఉపాసన చేసేట్లయితే ఆ గణపతి యొక్క భార్య పేరు కూడా మనకి తెలిసి చేరవలసి ఉంటుంది. కాబట్టి ఈ 21 మంది గణపతుల యొక్క భార్యల పేర్లు కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం ఒక్కసారి. లక్ష్మీ గణపతి యొక్క భార్య జయలక్ష్మి, సిద్ధి గణపతి సిద్ధి బుద్ధి, చింతామణి గణపతి విజయలక్ష్మి, ఏకదంత గణపతి సిద్ధి, వక్రతుండ గణపతి నవరత్న లక్ష్మి, లక్ష్మీప్రద గణపతి వీరలక్ష్మి, నింబ గణపతి బుద్ధిలక్ష్మి, లంబోదర గణపతి సిద్ధ విద్య, రుణ విమోచన గణపతి సౌభాగ్యలక్ష్మి, శుక్ర గణపతి బుద్ధిలక్ష్మి, ధూమ్ర గణపతి సిద్ధిలక్ష్మి, కృష్ణ గణపతి సువర్ణదేవి, రక్తవర్ణ గణపతి పద్మదేవి, సువర్ణ గణపతి రైతదేవి, విఘ్న గణపతి ప్రజాదేవి, నిర్విఘ్న గణపతి అతి ప్రజ్ఞాదేవి, వికట గణపతి జ్ఞానదేవి, బాలచంద్ర గణపతి చంద్రముఖి, సర్వాంబర గణపతి సంహారదేవి, గణాధిపతి శాంతాదేవి, భద్రగణపతి లోకమాత. ఈ రకంగా 21 మంది గణపతులకు కూడా వారి యొక్క భార్యల పేర్లు ఇక్కడ చెప్పడం జరిగింది. సరే, గణపతుల వివాహం జరిగిపోయింది. కుమారుల యొక్క వివాహం జరుగుతూ ఉన్నటువంటి ఈ సంతోష సమయంలో పార్వతి శివుడితో, నాథా, కుమారులకు గణాధిపత్యం కూడా ఇచ్చి నాకు మరింత ఆనందం కలగజేయవలసింది అన్నది. ఆ మాటలు విన్న శంకరుడు కుమారస్వామిని పిలిచి, నాయనా, నీకు దేవసైన్యాధిపత్యం ఇచ్చాను కదా, మరి గణాధిపత్యం అనేది గణపతులకు ఇస్తాను అన్నాడు. అది కూడా తనకే కావాలి అన్నాడు కుమారస్వామి.
శంకరుడు కుమారస్వామిని గణపతుల్లో పెద్దవాడైనటువంటి లక్ష్మీ గణపతిని వీళ్ళిద్దరినీ పిలిచి, కుమారులారా, గణాధిపత్యము అనేది చాలా బాధ్యతాయుతమైనటువంటిది, కాబట్టి అత్యంత సమర్థుడికే అది ఇవ్వాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడుతున్నాను. అది ఏమిటి అంటే, లోకాలన్నీ కూడా చుట్టి రావటము, అంటే భూప్రదక్షిణం చేయటం. మీలో ఎవరు ముందుగా భూప్రదక్షిణం చేస్తారో వాడికే గణాధిపత్యం దక్కుతుంది అన్నాడు. ఆ మాటలు వినదే తడువుగా సరే అంటూ నెమలి వాహనం ఎక్కి రివ్వున వెళ్లిపోయాడు కుమారస్వామి. లక్ష్మీ గణపతి కదల్లేక లంబోదరంతో తన తల్లి వద్దకు వెళ్లి, అమ్మా, నేను త్వరగా నడవలేను, మూషిక వాహనం కూడా అలాగే ఉంటుంది, కాబట్టి నాకీ గణాధిపత్యం రాదు అన్నాడు. దానికి పార్వతీదేవి, కుమారా, చింతించకయ్యా, శ్రీమన్నారాయణుడు అన్ని రకాలైనటువంటి ఉపాయాలు కూడా తెలిసినటువంటి వాడు, ఆశ్రితవత్సలుడు, పైగా నీకు మేనమామ, ఆయన్ని ఆశ్రయించు, నీకు తరుణోపాయం చూపిస్తాడు, వెళ్ళు అంది. సరే, గణపతి వెళ్లి శ్రీహరిని ఆశ్రయించాడు. శ్రీహరి ప్రసన్నుడై శివపంచాక్షరి మహామంత్రాన్ని, మహిమోపేతమైనటువంటి దయ్యా ఈ మంత్రం అనేది, కాబట్టి ఆ మంత్రాన్ని 5 లక్షల సార్లు జపించి నీ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణం చెయ్యి, భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితం నీకు దక్కుతుంది అన్నాడు. అలాగే చేశాడు లక్ష్మీ గణపతి. కుమారస్వామి నెమలి వాహనం మీద కాశీక్షేత్రానికి వెళ్లి గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని అప్పుడు తిరిగి వస్తూ ఉన్నాడు. అంతకు ముందే గణపతి అక్కడికి వెళ్లి వచ్చాడు అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కుమారస్వామి ప్రయాగ వెళ్లి మాధవేశ్వరుని దర్శించి అక్కడ వెనక్కి తిరిగాడు. ఇప్పుడే గణపతి ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని చెప్పారు అక్కడున్న వాళ్ళు. ఈ రకంగా కుమారస్వామి వెళ్లిన చోటల్లా గణపతి ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్లాడు అని చెబుతూ ఉన్నారు. చేసేదేం లేక ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించాడు కుమారస్వామి. ఆ పక్కనే ఉన్నాడు గణపతి. సిగ్గుతో తల వంచుకుని, తండ్రి, పందెంలో నేను ఓడిపోయాను, గణాధిపత్యం అనేది ఆ గణపతికే ఇవ్వండి అన్నాడు. సముద్ర జలాలు, నదీ జలాలు ఇవన్నీ తెప్పించి గణపతిని అభిషేకించారు. గణాలన్నింటికీ కూడా అధిపతిగా చేశారు. దేవతలు దివ్యాస్త్రాలన్నీ కూడా ఆ గణపతికి బహుమానంగా ఇచ్చారు. శంకరుడు దేవతలు గాని మానవులు గాని శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని తప్పనిసరిగా పూజిస్తారు. దానివల్ల మానవులకు అందరికీ కూడా ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది అని కుమారుణ్ణి దీవించాడు. అప్పటి నుంచి విద్యారంభంలో కాని, వివాహ సమయం ప్రారంభంలో కాని, అలాగే యుద్ధం ప్రారంభం చేసేప్పుడే గాని ఒకటేమిటి ఏ పని చేయాలన్నా సరే ముందుగా గణపతిని అర్చించడము అనేది జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ఆ పరమేశ్వరుడి యొక్క కృప వల్ల గణపతి గణనాథుడయ్యాడు.